వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో మీరు లాస్ట్ 2 వీడియోస్ చూసుకున్నట్టయితే మనం హైదరాబాద్ నుంచి యానా కేవ్స్ నుంచి విభూది ఫాల్స్ నుంచి గోకర్ణ వచ్చాము. సో గోకర్ణలో మేము రూమ్ తీసుకున్నామండి. నైట్ అయిపోయింది, ఇది మార్నింగ్. సో ఇక్కడ పాల్ షైన్ అనేసి ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాం అనమాట. సో ఇది రూము. రూమ్ చూసుకున్న తర్వాత అయిపోయింది, ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుంచి మేము బోటింగ్కి వెళ్తున్నామండి. సో ఈ బోటింగ్లో ఏమేమి కవర్ చేస్తాము, ఎట్లా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్రై చూడండి, బాగుంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా బోటింగ్కి వెళ్ళిపోయాము. సో మాకు అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15 minutes పట్టింది. अगनास्टी रिवर यहीं पे जो देव में एक अगस्त्य मुनि था, उसने एक गांव का नाम रखा है अगनास्टी. और ये शरावती से डिवाइड होके अगनास्टी तरफ से बह के आ रहा है ये रिवर, इसलिए अगनास्टी रिवर कह के बुलाते हैं इसको. मेरा बेटा भी बोल रहा था ये ओशन नहीं है. ओशन नहीं. సో విన్నారు కదా, ఇది ప్రస్తుతం రివర్లో ఉన్నాము. రివర్ నుంచి మనం ఓషన్లో కలుస్తాం అన్నమాట. ఫోటో తీయాలా? తీసిన అక్కడ వద్దు, నా భయం. కోలా వద్దా అన్నట్టు. అసలు అందరిది ఒక గోల్ అయితే నీ కూతురు ఒక గోల్. ఈ బోట్లో మేము అని ఇంకొక ఫ్యామిలీ మాత్రమే ట్రావెల్ చేసామండి. ఇది మా అప్రాక్సిమేట్లీ ఇది ఒక 3 hours జర్నీ, కంప్లీట్గా 3.5 hours. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం అన్ని బీచెస్ చూసుకొని లక్కీ స్టార్ట్ అయిందా ట్రిప్? ఇది పోర్ట్ అండి ఇక్కడ వెళ్ళది. సో చాలా షిప్స్ ఆగిపోయినాయి, బోట్లు. ఇక్కడ మొత్తం షిప్స్ అన్ని ఇక్కడ ఆపి ఫిష్ చేసిన చేపలన్నింటినీ తీసుకొని ఇక్కడ స్టోర్ చేస్తారట. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారంట. బోట్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఫిష్ గోడౌన్ బ్యాక్ వాటర్. ఓకే. అది ఫిషింగ్ లోపల ఫిషెస్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు, ఆ గోడౌన్ లో పెడతారు. ఫిషింగ్ స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్, ఫిషింగ్ కోల్డ్ స్టోరేజ్. ఇది బ్యాక్ వాటర్ అంటారు అనమాట. బ్యాక్ వాటర్ అవినాశి బ్యాక్ వాటర్ అంటండి. फिश खाली कर रहे हैं, यहाँ से आके गाड़ी लोडोगे मंगलूर केरला सेल्स है ना? सेल ओके, केजी के हिसाब से मिलता है. ओके, 300 400 केजी अलग अलग रहता है ना फिश. మేము ఇంకొక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీసే మనం ఈ బోట్లో వెళ్ళాము. ఇంకా మనం హార్బర్ నుంచి కొద్దిగా దూరంగా వస్తున్నాము, చిన్న పోర్ట్ నుంచి. ఇదంతా రివర్ అండి, సీ కాదు.
మీకు అక్కడ కనపడుతున్నాయి, దూరంగా కనపడుతున్నాయి చూసారా, అక్కడ రివరు ఈ ఓషన్ కలుస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం అటే వెళ్తున్నాము, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అన్ని ఫిషింగ్ బోట్స్. కనపడుతుందా, వేవ్స్ పెరిగినాయి. మనం రివర్కి సముద్రం కలుస్తున్నాయి అన్నమాట ఇక్కడ. క్లియర్గా లైన్ కనపడుతుందా, సముద్రము నది కలిసే చోట లైన్. స్లోగా మిక్స్ అవుతుంది అక్కడ. అది కానీ చూసారా, రివరు సముద్రం కరెక్ట్గా ఆ లైన్ దగ్గర మిక్స్ అవుతున్నాయి. బోట్లో సాంగ్స్ పెట్టి కుమ్మేస్తున్నాడు సాంగ్స్. గ్రీన్ కలర్ ఉంది మొత్తం మన రివర్ కలర్ అది కింద. మీకు నెక్స్ట్ వీడియో మీకు స్కూబా డైవింగ్ చేస్తున్నాను. సో అక్కడ డార్క్ బ్లూ అనమాట, మీకు స్కై బ్లూ చూసారా. ఇక్కడ ఇది రివరు సముద్రం కలుస్తుంది అనమాట ఆ ప్రదేశంలో. వేవ్స్ పెద్ద పెద్దగా అలలు వస్తున్నాయి. అల్లంటే అలలు కాదు, ఊపుతుంది అనమాట బోట్ని. ఇక్కడ చూసారా, కాంతారా చాప్టర్ 1 షూటింగ్ ఇక్కడ జరిగిందంట. మీకు చాప్టర్ 1 చూసినట్టయితే మీకు గుర్తుపడతారు ఆ లొకేషన్. ఇది చాప్టర్ 1 లొకేషన్ అన్నమాట. ఇది లొకేషన్ అది. ఇక్కడ నుంచి మనం మీరాజ్ అని ఒక ఊరు కనెక్ట్ అయ్యాం, గుర్తుందా? దారిలో అక్కడ దాకా కనెక్ట్ అయ్యిందంటే ఇది బ్రిటిష్ వాళ్ళ టైంలో వాడేవాళ్ళు అంటే గుహ. Excuse me. Sherry, come. అతను లోపలికి వెళ్ళకూడదా? లేదు, జస్ట్ మనం విజిట్ చేస్తున్నాడు ఆయన. అవును, ఇది షూటింగ్ లొకేషన్ చూసారా, కాంతారా చాప్టర్ 1 లొకేషన్ ఇది. గుర్తొచ్చిందా మీకేమన్నా? మన లేటెస్ట్ డాన్స్ చేశాడు. బాగుందా? మనుషులు ఉంటారు.
ఈ గుహలోంచి కొడితే పైన లైట్ హౌస్లోకి వస్తాయండి వాటర్. కొట్టుకుంటా వెళ్ళి దానికి డెప్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బరువు ఉంటుంది ఇక. రాక్స్ అవి చూసారా? నాకు తెలిసి వర్షాకాలం వస్తే అవన్నీ మునిగిపోతాయి అనుకుంటా. ఎందుకంటే ఆ ఆర్వడి అలా ఉందన్నమాట. బ్లాక్ అండ్ వైట్ రాడ్ల కాంబినేషను. కొద్దిగా టెన్ తగులుతుంది అందుకని జాగ్రత్తగా తీసుకెళ్తారు వీళ్ళు. లంగర్ ట్రై చేస్తున్నారు వాళ్ళు. లంగర్ ఉంటుంది ఇలా కుప్పి మామూలుగా అది ఏలాడుతూ ఉంటుంది. వేవ్స్కి తగులుతూ సౌండ్ వస్తుంది. ఇంక తెలుగు పాటలు కూడా పెట్టాడండి బోట్లో. ఇప్పుడు మనం దిగుతామా? లేదు జస్ట్ విజిటింగ్. మరి ఎప్పుడు మనం బీచ్ తీసుకెళ్తా కదా ఫస్ట్ ఇది ఇది అవ్వని. ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్ మరి ఇది. 3 hours ఉంది. మొత్తం 3 hours ట్రిప్ అండి ఇది. బీచ్లో అవి బాగున్నాయి. దిగి మేము లాస్ట్లో చెప్పాడన్నమాట మాకు ఒక 1 hour జర్నీ తర్వాత ఒక 2 hours స్పెండింగ్ అనమాట బీచెస్లో. సో ఈ లోపల మొత్తం బీచెస్ అన్ని తిప్పి ఒక బీచ్ దగ్గర మమ్మల్ని ఆపుతాడు. ఆ బీచ్ దగ్గరలో మనం స్విమ్మింగ్, కయాకింగ్, స్నోర్క్లింగ్ చేయొచ్చు. వ్యూస్ అవి చాలా బాగున్నాయి. ఇది డాల్ఫిన్స్ గమనిస్తున్నారా? ఇది డాల్ఫిన్ స్పాట్ అన్నమాట. 2 డాల్ఫిన్స్ చక్కగా ఆడుకుంటున్నాయి. ఈ బోట్ అతను మనకేమే అడ్డొస్తున్నాడు, అవేమే వెళ్ళిపోతున్నాయి. సైలెంట్గా ఉంటే వస్తున్నాయండి. అది చూసారా? మేబీ మా వాడి దగ్గర తీసుకెళ్తా అంటున్నాడు. నేను చూడాలి కదా సార్ నేను కూడా. ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. నాకు తెలిసి ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. ఇది దగ్గరికి వచ్చింది. ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది. చెక్కో. అరే అది కష్టమే దొరకడం కష్టమే. పడేస్తా వద్దు పడేస్తా. అది కదా లెక్క. అది వచ్చేస్తున్నాయి, దగ్గరికి వచ్చినాయి. మొత్తం 2 ఇట్రా. బ్యాక్ చూసారు ఎంత ఉందో? తీస్తున్నా. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్.
అదిగో అబ్బా రెండు. కేర్ఫుల్ 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 కేర్ఫుల్. వావ్ సూపర్. We can play with dolphins. Whoa! And then this. Wow! Dolphin! I saw it far away. It's not a dolphin, it's a rock. The dolphin flew. Look, the dolphin ఇది అడ్డు పెట్టాడు. flew అక్కడ ఉన్న up to చోటికి the బోట్ cloud. తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ షిప్స్ ఇక్కడ ఆపుతారు. మనం ఆ బీచ్ దగ్గర తీసుకెళ్తున్నాడు. అక్కడ నుంచి మనం డైవింగ్ చేసుకోవచ్చు, బోట్ మీద నుంచి స్విమ్మింగ్ చేసుకోవచ్చు. మనకి లైఫ్ జాకెట్స్ అవి ఇచ్చాడు కదా, సో మన ఇష్టం, మనం స్విమ్మింగ్ చేయొచ్చు. ఇది హాఫ్ మూన్ బీచ్ సంథింగ్ అన్నాడు, కానీ చాలా బాగుంది బీచ్. ఇంకా నేను దిగుతున్నాను చూడండి. నాకు స్విమ్మింగ్ అయితే రాదు. నేనైతే అది వేసుకుని దిగాను రింగ్, ఇనిషియల్ కంఫర్ట్ గురించి. లేదు లేదు రోప్ ఉంది దానికి. ఠీకేనా పాస్ ఓకేనా? మేడం ఉండు పిల్లలు. మా వాడు దిగిపోయాడు ఆల్రెడీ ముందు. బోట్కి లింక్ ఏదే, మా వాడికి స్విమ్మింగ్ వచ్చు. బోట్కి పర్లేదా? ఏమైందిరా తుమ్ములుతున్నావు? చర్చు ఏంటి ఏంటి? డాడీ ఏ ప్రణవి లేదు డ్రింక్ కావాలి. డాడీ అంటాడు అట్లా అయిపోయాడు. కాసు మునిగిపోతున్నావా ఇది? దీని దగ్గరకండి రాకండి, దగ్గర అశ్విన్ మరి దగ్గరకండి రాకండి. అయిపోయిందా? వచ్చేస్తున్నావా? నేను మా వైఫ్, సో మా ఇద్దరికి స్విమ్మింగ్ అయితే రాదు. సో ఫస్ట్ మేము ఆ రింగ్తో ట్రై చేసాము. తర్వాత కంఫర్ట్ అయిపోయింది, తను తీసేసుకున్నాడు. కొద్దిగా టెన్షన్ అనిపించింది, బోట్ నుంచి దూరం వెళ్ళిపోయామని. మా వాడేం వీడియో తీస్తున్నాడు. ఆ కయాకింగ్ బ్యాక్ చేస్తున్నారు చూసారా. ఏంటి రండి ఈత కొట్టండి, కాళ్ళు ఇటు ఊపండి. మమ్మీ అంతే వస్తుంది, మమ్మీ వస్తుంది. ఇట్లా ఇట్లా నువ్వు వస్తున్నావురా. అంతే డాడీ రా డాడీ
ఇంకా గట్టిగా నేను ట్రై చేస్తున్నాను కానీ నాకు రావటం లేదు. తీసిన మమ్మీ వస్తుంది, నువ్వు రాట్లే, అక్కడే ఉండిపోతున్నావు. అవును నీ నుంచి కదలట్లేదు. ఏ రండి. మొత్తానికి వచ్చింది కొద్దిగా నాకు. అవును బాయ్ బాయ్. నేను తీస్తున్నా. డాడీ మునిగిపోతున్నాడు. రండి బీచ్కి వెళ్దాం. నేను కూడా వస్తా. జాకెట్ తీసే. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ వీడియో మేము గోకర్ణ నుంచి మురుదేశ్వర్కి వెళ్తున్నాము, మురుదేశ్వర్కి. సో అక్కడ ఏమేమి చూసాము, ఎట్లా ఏమేమి ఉన్నాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ అండి. బై బై.